హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను జూట్ బ్యాగ్స్ని ఎలా రీపెయింట్ చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను. ఈ జూట్ బ్యాగ్స్ మనకి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ, బర్త్డేస్కి కానీ, ఎలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్కి, మ్యారేజెస్కి కొంచెం జూట్ బ్యాగ్స్ అనేవి ఇస్తూ ఉంటారు కదా. వాటిని మనం ఎలాగూ యూజ్ చేయకుండా పక్కన పెట్టేస్తాము. ఇప్పుడు వాటితోనే మనకి పని. అవి ఎలా యూజ్ చేయొచ్చు అనే దానికి నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. నాకు తెలిసి మీలో కూడా చాలామందికి అరే ఈ ఐడియా ఏదో బాగుంది, మనము ట్రై చేద్దామని అనిపిస్తూ ఉంటుంది ఈ వీడియో చూస్తున్నంతసేపు. ఏముంది, గిఫ్ట్గా వచ్చిందని అలాగే యూజ్ చేయొచ్చు కదా అని అనుకోవచ్చు. యూజ్ చేయొచ్చండి, కానీ కొంతమందికి కొంచెం అరే వాళ్ళ పేర్లు అవి ఉన్నాయి కదా, మనం ఎలా యూజ్ చేస్తాము అని అనిపిస్తుంది. సో ఇప్పుడు దానికి చెక్ పెట్టడానికి నేను ఇలా పెయింట్ వేస్తున్నాను. కంప్లీట్గా పెయింట్ వేసిన తర్వాత దాని లుక్ అనేది కంప్లీట్గా మారిపోతుంది. ఫైనల్గా మీరే చూడండి. మన దగ్గర ఉన్న బ్యాగ్ సైజుని బట్టి మన యూసేజ్ అనేది కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు. నేను వేసిన ఈ జూట్ బ్యాగ్ అయితే నాకు లంచ్ బ్యాగ్కి సరిపోయిందండి. లంచ్ బ్యాగ్కే కాదండి, మనం చిన్న చిన్న వస్తువులు కొనడానికి బయటికి వెళ్ళినప్పుడు కూడా బ్యాగ్ సైజుని బట్టి మనం పట్టుకెళ్ళిపోవచ్చు. లేడీస్ కూడా, ఈవెన్ జెంట్స్ కూడా ఇలా మంచిగా పెయింట్ వేసిస్తే వాళ్ళు నో అబ్జెక్షన్ చెప్పకుండా తీసుకెళ్ళిపోతారండి. నేను ఊరికే చెప్పట్లేదండి, నిజంగా ఇది నేను యూజ్ చేస్తున్నాను కూడా. మా వారికి లంచ్ బ్యాగ్ పెట్టిస్తున్నాను, అందుకే మీకు షేర్ చేస్తున్నాను ఇలాగా. ఇక్కడ మీకు ఒక స్టోరీ లాంటిది, కానీ స్టోరీ కాదు, మా ఇంట్లో జరిగిన విషయం చెప్తున్నాను. యాక్చువల్గా మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారు. సడన్గా రేపటి నుంచి ఆఫీస్ వెళ్ళాలి, లంచ్ బాక్స్ పెట్టు అన్నారు. తీరా చూస్తే తను తీసుకువెళ్ళే లంచ్ బ్యాగ్ మొత్తం పాడైపోయింది. ఏం చేయాలి అనుకుంటే, రేపటికల్లా లంచ్ బాక్స్ రెడీ అవ్వాలి అంటే ఆన్లైన్లో పెట్టినా అంత ఎమర్జెన్సీగా అయితే రాదు, విత్ ఇన్ ద మినిట్స్. సో నేను ఇదంతా నైట్కి నైట్ పెయింట్ వేసేసి నెక్స్ట్ డే తన ఆఫీస్ వెళ్ళే టైంకి మొత్తం రెడీ చేసేసాను. అరే చాలా బాగా వచ్చిందే అనుకున్నారు తను కూడా. ఫస్ట్ అయితే దాని మీద నేమ్స్ ఉన్నాయి, నేను పట్టుకెళ్ళను, ఆఫీస్కి అలా పట్టుకెళ్తే ఏం బాగుంటుంది, వద్దు అన్నారు. సరే అయితే దీన్ని పెయింట్ వేసేసి దీన్ని లుక్ అనేది మారుస్తాను అని చెప్పాను. సరే చూద్దాం ఎంతవరకు మారుస్తావో నేను చూస్తాను అన్నారు. యాక్చువల్గా నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి ఇది రెడీ చేసేసరికి తను ఓహో ఎంత ఫాస్ట్గా చేసేసావా అన్నారు. ఎలా అయినా కానీ మనకి అది కాంప్లిమెంటే కదా. ఎవరైనా మనం చేసిన పనికి కాంప్లిమెంట్ ఇస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి అసలు. మీరు కూడా ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు కూడా నచ్చితే ప్లీజ్ కమెంట్ చేయండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నా ఐడియా బాగుంది, ఎవరో ఒకరు ఫాలో అవుతున్నారు అన్న హ్యాపీనెస్ ఉంటుంది నాకు. కొన్ని క్రాఫ్ట్లు చేయాలంటే ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుందేమో, కానీ ఇలాంటి ఐడియాలు రావాలంటే ఇంట్లో అవసరం ఉండి సడన్గా ఏం చేయాలి అన్నప్పుడు మాత్రం ఇలాంటి ఐడియాస్ మాత్రం సూపర్గా వర్కౌట్ అవుతాయండి. నేనంటే క్రాఫ్ట్ వర్క్ చేస్తాను కాబట్టి నాకు అవైలబుల్లో ఈ పెయింట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఈజీగా వేసేసానండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఇంట్లో పిల్లలు ఉంటే కామన్గా పెయింట్లు అయితే ఉంటాయండి నాకు తెలిసి. ఇలాంటి క్రాఫ్ట్లు పిల్లలకు ఇచ్చి కూడా మనం చేయించచ్చండి, వాళ్ళు ఇంట్రెస్ట్గా చేస్తారు. అరే ఇది నేను చేశాను, ఇది నేను పెయింట్ వేశాను అని హ్యాపీగా తిరుగుతూ ఉంటారు ఇంట్లో కూడా. ఇప్పుడు మన పెయింట్ విషయానికి వస్తే చక్కగా అసలు ఎంత బాగా వస్తుంది అంటే, నేను పెద్దగా ఎక్కువ కూడా హడావిడిగా ఏం కూడా చేయలేదండి. క్రాస్గా పెయింట్స్ వేసుకొని ఒక 2-3 కలర్స్ పెయింట్ వేసి చూపించినట్టుగా ఒక ట్రీ వేసుకొని దాని మీద ఫ్లవర్స్ ఆర్ సంథింగ్ డిజైన్స్ ఏదైనా వేద్దాము అని ఇయర్ బడ్ తీసుకొని ఇలా స్టార్ట్ చేశాను. ఒక 2-3 కలర్స్తో మొత్తం ఫిల్ చేసేసి లీవ్స్ వేసేసాను అనమాట. ఫైనల్గా మొత్తం లీవ్స్ అన్నీ కూడా వేశాక ఇంకా కింద కొంచెం ప్లెయిన్గా అనిపిస్తుంది, కొంచెం ఏమన్నా యాడ్ చేద్దామని ఒక టూత్పిక్ తీసుకొని కింద గ్రాస్ లాగా షేడ్స్ ఇచ్చానమాట.
ఫైనల్గా నా జూట్ బ్యాగ్ పెయింటింగ్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ కార్నర్స్లో ఇలా టేప్ వేసాను కదా, అది మాస్కింగ్ టేప్ అండి. దాన్ని మాస్కింగ్ టేప్ అంటారు. ఇలా పెయింట్స్ యూస్ చేసినప్పుడు చక్కగా మంచి లైనింగ్గా వస్తుందని ముందే స్టిక్ చేసేది అనమాట వీటిని. ఇప్పుడు వీటిని రిమూవ్ చేస్తే మంచి అసలు మీరు మనం వేసామా కొన్నామా అన్నట్టుగా ఉంటుంది. చూడండి ఎలా ఉంది, బాగుందా? వేసాము అని చెప్పకుండా ఎవరికైనా చూపిస్తే ఎక్కడ కొన్నారు అని అడుగుతారండి. మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, కమెంట్ పెట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.